2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం హింబిందు గారు. నమస్తే. 742వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో అయితే చాలా డీటెయిలింగ్గా మనీకి సంబంధించినటువంటి నాలెడ్జ్లో బ్లాకేజెస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ విధంగా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ మన సబ్కాన్షియస్ మైండ్ కూడా ఆటోమేటిక్గా ఫీడ్ అయితే ఎలా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము యాంత్రికంగా అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే చక్కగా వాళ్ళకి అన్ని రకాల నైపుణ్యాలు ఉంటాయి. అంటే ఒక జాబ్ చేస్తున్న అబ్బాయికి కావచ్చు, ఇంకే ఒక హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న ఒక అమ్మాయికి కావచ్చు, ఇంకా అబ్బాయికి కావచ్చు, ఏదైనా దేంట్లోనైనా కొంతమందికి వాళ్ళకు ఉండవలసిన టాలెంట్ ఉంటుంది. సమర్థవంతంగా దాన్ని పూర్తి చేస్తూ ఉంటారు. కానీ దాన్ని పెంచుకోవాలన్న ఆలోచన మైండ్లో ఉన్నప్పటికీ కూడా డబ్బు పరంగా అనుకుంటుంటారు, కానీ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి బయటకి అనేది వాళ్ళకు అర్థం అవ్వదు. కానీ మైండ్లో మాత్రం సబ్కాన్షియస్లో చెప్పుకుంటుంటారు. అంటే నాకు ఈ జాబ్ ఇంతవరకు బాగుంది, ఓకే, కానీ నాకు ఇంకా ప్రమోషన్ రావాలి, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే జాబ్ నాకు రావాలి అని అనుకున్నట్లయితే కనుక ఎన్నో రోజులుగా సమర్థవంతంగా చేస్తున్నారు, అక్కడ బాగున్నారు అంతే. కానీ అప్పుడు తనకి తాను చెప్పుకోవాలి, నాకు ఇంకా ఇంతకన్నా ప్రమోషన్ వచ్చింది అంటే ప్రస్తుతం ఉన్నదానికి కృతజ్ఞత చెప్తూ నేను అతని దగ్గర ఉంది ఆ పై జాబుని స్వీకరించి ప్రమోషన్లోకి వెళ్ళి అక్కడున్న పనిని కూడా సమర్థవంతంగా చేసే నైపుణ్యం అతని దగ్గర ఉంది. అట్లాంటప్పుడు కోరుకోవడం తప్పులేదు కదా. కానీ సంశయంలో ఆగిపోవడం నేను చెప్పాలనుకున్నది అక్కర్లేదు. మీ దగ్గర అంత నైపుణ్యం ఉన్నప్పుడు హ్యాపీగా మీకు కావాల్సిందని కోరుకోవచ్చు. దాన్ని పాజిటివ్గా నేను ఇంతకన్నా ప్రమోషన్కి వెళ్తున్నాను, నాకు ఇప్పుడున్న ప్రస్తుత జీతం డబ్బుల కన్నా ఎక్కువ శాలరీ తీసుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను అని మీరు కనుక మేనిఫెస్టేషను అఫర్మేషన్ చేయగలిగితే నెమ్మదిగా మీరు అనుకున్న చోటికి మారిపోవచ్చు. ఓకే. అలాగే ఒక హోటల్, ఉదాహరణకు ఒక హోటల్ పెట్టిన ఒక అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా తనకి కూడా చాలా బాగుంటుంది, తన టేస్టీగా చేయగలుగుతుంది. చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాన్ని మెచ్చుకుంటారు, బాగుంది అని అంటారు, అంత మటుకే తెలుసు. కానీ తనను స్ప్రెడ్ చేసుకొని ఇంకా పెద్దగా చేసుకొని జనాలందరికీ ఇంకా పెద్ద మొత్తంలో అందరికీ టేస్టీగా చేసి ఎదగాలన్న ఆలోచన తనకు ఉంటుంది. కానీ ఎలా అనేది స్పష్టంగా సబ్కాన్షియస్కి చెప్పడం లేదు. అంటే ఇక్కడ ఆగిపోతున్నారు. మీకు మీ లోపల నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న సంశయం దగ్గర, అనుమానం అనొచ్చు, అక్కడ ఆగిపోతున్నారు. అదేమీ అవసరం లేదు. చెప్పండి, ఇక నుంచి ఈ రోజు నుంచి ఇంత అద్భుతమైన నా వంటకాలను ఇంకా చాలా మందికి తినే అవకాశాన్ని నేను కల్పిస్తాను, ఇంకొంచెం నేను పెద్ద హోటల్ని సెట్ చేసుకుంటాను అని చెప్పేసి మీరు ఆ రకంగా ఊహల్ని, మీ ఆలోచనల్ని, మీ సంకల్పాలను చెప్పుకొని ఆ రకంగా కొంచెం మీకు ఏ రకంగా అయితే మీ ఆలోచనలు ఉన్నాయో అంత అద్భుతంగా మీరు ఒకటి సెట్ చేసేసుకొని అక్కడ మీ హోటల్ని పెద్దగా పెట్టుకున్నట్లయితే కనుక అద్భుతంగా మీరు అనుకున్నట్టు, మీరు అనుకున్న దానికంటే రెట్టింపు కూడా. ఎందుకంటే ఆల్రెడీ మీ లోపల అది ఉంది. లేని దానికోసమే మనం అఫర్మేషన్ చేసి సృష్టించుకుంటున్నప్పుడు ఉన్న కళను కొంచెం పెంచుకోవడానికి ఈ అనుమానాల దగ్గర ఆగిపోవద్దు. నేను అది చెప్పాలనుకుంటున్నాను. అద్భుతంగా మీరు అనుకున్న చోటికి వెళ్ళొచ్చు, అది అలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక పుస్తకాలు వ్యాసాలు రాసే ఒక అమ్మాయి ఉందనుకుందాం ఉదాహరణకి. తన దగ్గర ఎంతో గొప్ప కళ ఉంది, వ్యాసాలు, పుస్తకాలు చాలా చక్కగా రచయిత, చాలా బాగా రాయగలుగుతుంది. కానీ దాన్ని ఇతరులకు చూపించడానికి కానీ, ఎవరికైనా చదివి వినిపించడానికి కానీ నిజంగానే బాగుందా, వాళ్ళు ఏమనుకుంటారో అన్న అనుమానంలో, సందిగ్ధంలో, సేమ్ ఇందాకటి నుంచి నేను చెప్పుకొచ్చినట్టుగానే అలా ఉండడం వల్ల ఇలాంటిదే మొద్దు. కొంచెం ధైర్యం చేసి చూపించి చూడండి. కానీ అప్పటికి కూడా అమ్మాయి ఏం చేయలేకపోయింది అట్లా కూడా. కానీ ఒక చోటికి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అనుకోకుండా తన బుక్ తాను తీసి చదువుతూ ఉన్నప్పుడు తను రాసుకున్న నోట్స్ ఏదో తన ఫ్రెండ్ చూసింది అనుకోకుండా. ఇంత బాగా రాశారు, మీరు ఎందుకు బ్యాగులో పెట్టేసుకొని చెప్పొచ్చు కదా, ఇంత బాగా ఉంది మీరు అంటే, మీరు సహజంగా చెప్పాలంటే మీరు ఒక రచయిత అని చెప్పొచ్చు. ఇంత మంచి కళ మీ లోపల ఉంది, ఏం పర్లేదు, ఇక నుంచి మీరు రాయాలనుకున్నది రాయండి అని చెప్పేస్తే అప్పుడు తనకి ఒక కొత్త ఉత్సాహం అనేది వస్తుంది, ధైర్యం అనేది వస్తుంది. అంటే ఎవరో చూసి చెప్పే వరకు మీ అంతటా మీరు ఆగిపోయి ఉండక్కర్లేదు. మీ దగ్గర ఏముంది అనేది మీకు మీరే గుర్తించి మీరు అనుకున్న దాన్ని
చాలా ఈజీగా బయటకు తీసుకురావచ్చు. అలా గనుక మీరు కొంచెం ధైర్యం చేసి మీ దగ్గర ఉన్న కళని బయటకు తీసుకురావడానికి మీరు అనుకున్నది ఏదైనా చెప్పాలనుకున్నది కొంచెం ఫ్రీగా చెప్పగలిగినట్లయితే ఫ్రీగా చెప్పాలి, పాజిటివ్గా చెప్పాలి. పాజిటివ్గా చెప్పాలి. అంతే, ఎక్కడున్నదైనా పాజిటివ్గా చెప్తూ ఫ్రీగా చెప్పినట్లయితే మీరు అనుకున్న చోటికి మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. మీరు అనుకున్న సక్సెస్ ఉంటుంది. దాని ద్వారా మనకు కావలసిన డబ్బును కూడా ఈజీగా సంపాదించుకోవచ్చు. ఏదైనా ఒక విషయం పాజిటివ్గా అనుకొని అది సక్సెస్ చేసుకోవాలంటే ఎన్ని డేస్ పట్టే అవకాశం ఉంటుందండి? ముఖ్యంగా అయితే ముందు దాన్ని పాజిటివ్గా ఏ అలవాటు లేని వాళ్ళకైతే కనీసం 11 నుంచి 21 రోజుల వరకు దాని అలవాటుకు సరిపోతుంది. ఓకే, ఉన్నమాటే చెప్పేసేయాలి. తర్వాత దాంట్లోకి మీరు నెమ్మదిగా అడుగు పెట్టడం అంటూ జరుగుతుంది. కొద్దిగా మీ మైండ్కి శిక్షణ ఇచ్చి నెమ్మదిగా దాన్ని మారుస్తూ వెళ్ళినట్లయితే ఆల్రెడీ అప్పటి వరకు మీకు పాజిటివ్ ఆలోచనలు మీ మైండ్కి సరిపడా, అంటే మీరు తృప్తికరంగా, అంటే నేను చెప్పుకోగలుగుతున్నాను అనే నమ్మకం మీ మీద మీకు వస్తుంది. ఆ తర్వాత నుంచి మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ నేను చెప్తున్నాను తెలిసిపోతుంది ఈజీగా. ఇక నేనేమీ మాట్లాడట్లేదు, నెగిటివ్ ఏం మాట్లాడలేదు, చక్కగా నేను పాజిటివ్ పదాల్లోకి వచ్చేసాను అని. ఆ తర్వాత నుంచి ఒక 21 రోజు నుంచి మీరు అనుకున్నవి జరగడం కానీ మీకు తెలుస్తూ ఉంటుంది. చిన్న తేడాలతో మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు పాజిటివ్ ఎదురవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.